ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి, ఈ కార్యక్రమానికి మీరు అందిస్తున్న ప్రార్థనా సహకారాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ ప్రోగ్రాం యొక్క, ఈ ఎపిసోడ్ల యొక్క లింక్స్ మీరు మీ స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళకి, లేకపోతే మీ బంధుమిత్రాదులకు, లేదంటే మీ గ్రూప్స్లో వాటిని పోస్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈయనని పోస్ట్ చేయాలండి, చాలా ఉన్నాయి కదా అంటారేమో. ఒకవేళ మీకు పోస్ట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా మీరు పోస్ట్ చేసి ఈ పరిచయలో పరోక్షంగా పాలిభాగస్తులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇది మనందరి కార్యక్రమం. నేను ఇక్కడ బోధిస్తుండగా మీరు ప్రార్థనాపూర్వకంగా ఆలకించాల్సిన బాధ్యత మీకుంది. దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యము మొదట మీకు బోధించవలసి ఉంది అని పౌలు శీలలు చెప్పినట్లుగా. కానీ మీరు దాన్ని అంగీకరించలేదు, దానికి ఇష్టపడలేదు. కనుక మా వస్త్రాలు దులిపి వేసుకొని మేము వెళ్తున్నామని చెప్పేసి పౌలు శీలలు వేరొక ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం అపోస్తుల కార్యంలో చూడగలం. కాబట్టి వాక్యం మనకే, వాక్యం మన దగ్గరికి వస్తుంది, మన ఇంటికి వస్తుంది. ప్రతిరోజు దేవుని సేవకుడిగా మీ ఇంటి దగ్గరికి రావడానికి, అనగా టీవీ సెట్లో మీ ఇంటి ముందు రావడానికి ప్రభు సాయం చేస్తున్న కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మేము టీవీలో చూస్తుంటాం సార్ అని పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ప్రేమగా ప్రవర్తించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి టీవీలో ప్రసంగించినంత మాత్రమే గొప్ప విషయం నేను భావించడం లేదు. కానీ ప్రభుతో కొనసాగడం, ప్రభువులో జీవించడమే గొప్ప విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. స్తోత్రం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి, పెందలకాడ సమాధి దగ్గరకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి, సమాధి దగ్గర ఉన్న రాయి తీయబడి ఉండుట చూసెను. తీయబడి ఉండుట చూసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత 8 ఎపిసోడ్లో మనం ఇదే వచనాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ఇదే వచనాన్ని గురించి మనం ఆలోచిస్తాం. చదువుతున్నాను. యేసు బ్రతికి రావడం అనే టైటిల్ ఇచ్చారు. ఆ రోజు ఆదివారం. మగ్దలేనుకు చెందిన మరియా చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసివేయబడి ఉండడం గమనించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లో కూడా నేను చదువుతున్నాను. దయచేసి వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఏదో ఇంగ్లీష్ వచ్చిందని తెలియజేసుకోవడానికి కాదు, కానీ ఎవరైనా ఇంగ్లీషు తెలిసిన వాళ్ళు ఈ మాటలు వింటున్నప్పుడు వారికి కాస్త అవగాహన కలుగుతుంది అనే ఉద్దేశంతో నేను మీకు చదువుతున్నాను. John 20, first verse. Very early Sunday morning before sunrise, Mary Magdalene made her way to the tomb. And when she arrived, she discovered that the stone that sealed the entrance to the tomb was moved away. She discovered something. ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, కనుగొన్నవి లేదా కనిపెట్టినవి అని ఇలా రకరకాలుగా లోకంలో చెప్తారు. ఏమేదో డిస్కవర్ చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కవర్ అయిపోయిన దాన్ని డిస్కవర్ చేసింది. ఎప్పుడో దొర్లించబడింది. ఏమో దొర్లించింది కాదు, ఏమో వచ్చిన తర్వాత దొర్లిందని కాదు, ముందుగా దొర్లించబడిన సంగతి తను గుర్తించింది. దేవుని స్తోత్రం. మన టైటిల్ రాయి దొర్లిందోయి. టైటిల్ వచ్చేసి రాయి దొర్లిందోయి. రాయి దొర్లింది. స్తోత్రం. హల్లెలూయా. రాళ్ళు దొరలాలి, కొన్ని దొరలాల్సిన అవసరం. దొరలడం అంటే దాని అర్థం ఏంటంటే పొరలడం, అనగా రోల్ కావడం. అనగా చిన్నప్పుడు పిల్లలు సైకిల్
టైర్ తీసుకొని దాంతో ఆడుకుంటారు. అది రోల్ అయినట్టుగా, రోల్ కావడం. అనగా ఇక్కడ కూడా రాయిని దొల్లించేశారు. అంత పెద్ద రాయి ఎవరు దొల్లించే అవకాశం ఉంది? ఇంత పెద్ద సమస్యను ఎవరు దొల్లించే అవకాశం ఉంది? అపోస్తలుడైన పౌలు అందుకని ఒక కేక వేశాడు. కేక వేసంటే ఒక మాట చెప్పాడు, కేక లాంటి మాట. అదేంటంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరములోంచి, నా శరీరములోంచి నన్నెవరు విడిపిస్తారు? స్తోత్రం. మన కొరకు రాయి ఎవరు దొల్లిస్తారు అని ఆ స్త్రీలు మాట్లాడుకున్నట్లుగా, తమ మనసులో ఆలోచించినట్లుగా పౌలు చెప్పాడు, నన్నెవరు విడిపిస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి? నువ్వు తాళ్ళ చేత కట్టబడ్డావా? నువ్వు సంకెళ్ళ చేత బిగించబడ్డావా? అవును, శరీరం అనే సంకెళ్ళ చేత, శరీరం అనే తాళ్ళ చేత నువ్వు కట్టబడ్డావు. నువ్వు లోపల ఉన్నావు, నువ్వు బందీగా ఉన్నావు. ఈ మరణానికి లోనైపోయే శరీరంలోంచి నన్నెవరు విడిపిస్తారండి? హూ షల్ డెలివర్ ఫ్రమ్ దిస్ రిచ్డ్ బాడీ? స్తోత్రం. అనగా ఈ మరణానికి లోనై మట్టిలో కలిసిపోయేటువంటి దేహంలోంచి, రోగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి ఈ దేహంలోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? నాకు ఒక డెలివరెన్స్ కావాలి. ఐ నీడ్ ఏ డెలివరెన్స్. నాకు ఒక విడుదల కావాలి, నాకు ఒక స్వేచ్ఛ కావాలి, నాకు ఒక స్వాతంత్రం కావాలి. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు పోయాలన్నా, ప్రభువును చూడాలన్నా కానీ రాయిని ఎవరో దొర్లించాలి. ఎవరు దొర్లిస్తారు? ప్రార్థన చేస్తే దొల్లిపోయే రాయి కాదు అది. ప్రభు ఆ రాయిని ఒక్కసారి దొల్లించు అని, లేకపోతే ఈ స్మరణ చేసినా కానీ అక్కడ కార్యం జరిగే అవకాశం లేదు. సరే, దేవుని స్తోత్రం. అలాగని రాయి తొలగిపోవునుగాక, దొరిలిపోవునుగాక అని ఆజ్ఞాపించేటువంటి బలమైన అధికారము పొంది ఉన్న స్త్రీ కాదు అక్కడ ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చాము. రాయి దొర్లిందోయి. రాయి ఎందుకు దొర్లింది? ఎవరి కోసం దొర్లింది? రాయి దొర్లిందోయి అనేటువంటి టైటిల్ ఆలోచించినప్పుడు నా మనసులో గుర్తొచ్చినటువంటి 2 మాటలు కూడా మీకు గుర్తు చేస్తాను. మొత్తం 3 పాయింట్లు మనం ఆలోచించబోతున్నాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. డానియల్, బుక్ ఆఫ్ డానియల్ 6th చాప్టర్ 23rd verse. స్తోత్రం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా పంజోతో దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవుని స్తోత్రం. రాజైనటువంటి కల్దీయుల రాజు, ఈ రాజైనటువంటి ఆ వ్యక్తి, స్తోత్రం, ఎందును గూర్చి అంటే రాజు జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నిన్ను సేవించిన దేవుడిని రక్షింపగలనా అని అడిగాడు సమాధి దగ్గరకు వచ్చి. ఇతను ఎటాగు ఉన్నాడో లేదో మరి ఊరినే వచ్చిన ప్రయత్నం చేద్దాం, చచ్చిపోయి ఉంటాడు కదా, ఎముకలని చీల్చి సింహాలు చంపేసి ఉంటాయి కదా, ఇంకేం బతికుంటాడు? అయినా ఏదో ఆశ, బతికుంటాడేమో, ఏదో ఆశ, వాళ్ళ దేవుడు ఏమైనా సహాయం చేసి ఉంటాడేమో అని ఇలాగా ఆలోచించి రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి వేయండి అని ఆజ్ఞాపించిన వాడు పైకి తీయండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. ఇతడు తన దేవుని యందు భక్తి కలిగిన వాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. సింహాల వలన హాని లేదు, అగ్ని జ్వాలల వలన హాని లేదు, అననుకూల పరిస్థితులు, ఆపద వలన, జలముల వలన, దేని వలన మనకు హాని లేదు. వైరస్ వలన, కరోనా వలన దేని వలన మనకు హాని ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, దానియేలును సింహపు గుహలో ఉంచినప్పుడు, అతన్ని అక్కడ వేసినప్పుడు, లోపల పడవేసినప్పుడు ఏ విధంగా యోసేపును ఒట్టి గుంటలో పడవేశారో అలాగే సింహాలు ఉన్నటువంటి గుంటలో, గుహలో పడవేసి దాని రాయి దొర్లించో, దాని మూత వేసినప్పుడు ఆ గుహ అదొక డెన్ కనుక దానికి రాళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు. ఇనుప
లేకపోతే రాతి యొక్క వాడకం ఉన్నప్పటికీ కూడా సింహాల మీద ప్రేమతో కాదు, కానీ శిక్షలో భాగంగా సింహాలను పెంచి తమ దేశంలో తప్పులు చేసిన వాళ్ళందరినీ ఆ సింహాలు గోలో వేయడానికి వాళ్ళని ఆ సింహాలను పెంచుకుంటున్నారు. అడవిలో ఉంచాల్సినటువంటి సింహాలని అడవిలో ఉంచకుండా, అనగా ఇంచుమించు ఆ కాలం నుంచే జూ అనేటువంటి సిస్టమ్, లేదా సఫారీ పార్క్ అనో లేదా ఏదైనా అనుకోండి, జంతువుల్ని అలాగా శ్రద్ధ తీసుకొని ఒక ప్రదేశంలో ఉంచడం అనేది అక్కడ జరుగుతున్న విషయం అని మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటి అంటే, ఆ సమాధికి ఉన్నటువంటి రాయి దొర్లించబడింది. ఎక్కడి నుంచి దొర్లించబడిందో మళ్ళీ అక్కడికి దొర్లించబడింది. రాజు చెప్తున్నాడు, పైకి తీయండి, ఈ ఉదయకాలం ఆ రాయిని పైకి జరిపేసి అతన్ని పైకి తీయండి. నా దగ్గర నమ్మకస్తుడిగా పనిచేస్తున్నటువంటి ఈ దానియేలుకి ఎటువంటి శిక్ష విధించడం అనేది సమంజసం కాదు. అతని దేవుడు కాపాడాడు, అతని దేవుని దూత కాపాడింది. కాబట్టి ఇక మీదట అతని జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా రాజు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆ రాయి దొర్లించబడాలి. రాయి దొర్లిందోయి, రాయి దొరలాలి. అడ్డుగా ఉన్న రాయి, స్తోత్రం, ఆ రాయి తొలగించబడ్డప్పుడు, అది ఎలా తొలగించబడిందో ఏంటో మనకు తెలియదు, కానీ అసలు రాయి ఉంచబడినట్టు లేదు కదా. రాయి దొర్లించబడ్డం ఏంటి? రాయి తీసివేయబడ్డం. ద రిమూవల్ ఆఫ్ ది స్టోన్, ద రిమూవల్ ఆఫ్ ద గేట్, ద రిమూవల్ ఆఫ్ ద సీల్డ్ డోర్ అట్ ద ఎంట్రన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దానియేలు యొక్క విడుదల కోసం, దానియేలు డెలివరెన్స్ కోసం, దానియేలు యొక్క భౌతికమైనటువంటి విడుదల కోసం, అనగా ప్రవక్త కొరకు దేవుడు రాయిని దొర్లించాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ దానియేలు అక్కడ చచ్చిపోయి ఉంటే మళ్ళీ ఈ రాయి దొర్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంతవరకు అక్కడ ఆ రాజు, ఆ కల్దీయుల రాజు, బబులోను రాజు ఎంతమంది వ్యక్తులను సింహాల గోలో వేసాడో మనకు తెలియదు, కానీ ఏ ఒక్కరూ బతికిన వాళ్ళు లేరు. స్తోత్రం, ఒక్క దానియేలు తప్ప. ఎంతోమంది అందులో వేయబడ్డారన్న సందేహం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శిక్ష కొరకే ఆ సింహాలను పెంచుతున్నారు. లేకపోతే అరణ్యంలో ఉండాల్సిన మృగాలని తీసుకువచ్చేసి అంతఃపురానికో ఇంటికి దగ్గర పెట్టుకొని సింహాల ద్వారా కొంతమంది జీవితాల్ని శేషం లేకుండా చేయడం అనేది సింహాసనాన్ని అధిరోహించి ఏలుతున్న వాని యొక్క ప్రణాళిక అని అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయము, ప్రవక్త యొక్క విడుదల కోసం, ప్రవక్త విడిపించబడడం కోసం ఒక రాయి దొర్లింది. నీ విడుదల కోసం దేవుడు కొన్ని రాళ్ళు దొర్లిస్తాడు. నువ్వు పైకి రావాలి, పైకి తీయబడాలి. ఇంతకుముందు మామూలు దానియేలు, ఇప్పుడు మామూలు దానియేలు కాదు, దేవుని చేత కాపాడబడిన దానియేలు, సింహాలు ఏమాత్రం హాని చేయని దానియేలు. చూడండి ఎంత సాక్ష్యం వచ్చిందో. ఆఫీస్లో, తను పనిచేసే స్థలంలో తనకు వ్యతిరేకంగా ఎవరైతే ఆలోచన చేశారో, ప్రణాళిక వేశారో వాళ్ళందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు తన కార్యం జరిగించాడు. నీకు విరోధంగా కార్యాలు జరిగితే జరగవచ్చు, జరగవు అని దేవుడు చెప్పడం లేదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నీకు విరోధంగా ఆలోచనలు జరుగుతున్నాయి, నీకు విరోధంగా ఆయుధాలు కూడా సిద్ధపరుస్తున్నారు. ఆయుధాలు ఏమి తయారు కావు అని కాదు, తయారవుతూ ఉన్నాయి. అపవాది యొక్క ఫ్యాక్టరీలో నుంచి కొంతమంది ఇటువంటి ఆయుధాలు తీసుకొచ్చి మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దే విల్ నాట్ ప్రాస్పర్. ద వెపన్స్, దోస్ వెపన్స్ వుడ్ నాట్ ప్రాస్పర్. అంటే దాని అర్థం దోస్ వెపన్స్ వుడ్ ఫెయిల్. ఆ ఆయుధాలు విఫలమవుతాయి, ఆ ఆయుధాలు పదును కోల్పోతాయి, ఆ ఆయుధాలు ఏమాత్రం గాయపరచని విధంగా తయారవుతాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట దానియేలు కోసం, అనగా ఎందుకంటే దానియేలు గురించి రాయబడి, దానియేలు నీవు నాకు బహుప్రియుడివి అని దేవుడు చెప్పాడు. ప్రియుడు కాదు, బహుప్రియుడు. దానియేల్
యు ఆర్ మోస్ట్ బెలవర్డ్, మోర్ బెలవర్డ్ పర్సన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రియమైన వాడు, అంత ప్రియమైన వాడు కాబట్టి ప్రియమైన వానిని ప్రమాదం నుంచి తప్పించగలిగిన ప్రభువు మనవాడు. ప్రియమైనటువంటి వానిని ప్రమాదం నుంచి తప్పించగలిగినటువంటి మన ప్రభు. స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి. తన భక్తుల్ని ఎలా కాపాడాలో ఆయనకు తెలుసు. నోవహును కాపాడలేదా? జలప్రళయం రాకుండా చేయలేదు, కానీ జలప్రళయం వచ్చినప్పుడు తన భక్తుల్ని కాపాడాడు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురవకుండా చేయలేదు, కానీ అది కురుస్తున్నప్పుడు భక్తుల్ని తప్పించాడు. లోతు కుటుంబాన్ని తప్పించాడు. కరోనా రాకుండా దేవుడు ఆపలేదు, ఆపగలడు కానీ ఆపలేదు. కానీ ఏర్పాటు చేయబడిన తన భక్తుల్ని, తన పరిశుద్ధుల్ని సజీవులుగా నిలపడం కోసం వాళ్ళని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నిలబడి ఉన్నానంటే దేవుని కృప. ఎన్నో చోట్ల ఎదురుగుతున్నాను, దేవుని కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, ప్రవక్త కోసం ద్వారము తెరవబడింది, ప్రవక్త కోసం రాయి దొర్లించబడింది, ప్రవక్త కోసం దేవుడు రాయిని కదిలించాడు. నీ కోసం నా కోసం రాళ్ళు కదిలిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. స్తోత్రం, స్తోత్రం. చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చాడు, లాజరు వెలుపలకు వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది. యేసు వాళ్ళతో, సమాధి దుస్తుల్ని తీసివేయండి, అతన్ని వెళ్ళనివ్వండి అని అన్నాడు. స్తోత్రం. సమాధి దుస్తుల్ని, సమాధి వస్త్రాల్ని, ప్రేత వస్త్రాల్ని తొలగించేసేయండి. అతని దేహం మీద, సజీవుడైన ఆ వ్యక్తి దేహం మీద సమాధి వస్త్రాలు ఉండడానికి వీల్లేదు అని ప్రభువు చెప్పాడు. తొలగించండి. ఎవరైతే కప్పారో ఆ వస్త్రాల్ని, వారే ఆ వస్త్రాలను తొలగించండి. ఇక వస్త్రాలు ఉండడానికి వీల్లేదు అతనికి. అతనికి నూతనమైన వస్త్రాలు కావాలి. చదువుతున్నాను నేను 44వ వచనం. దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్ Lazarus, who had died 4 days earlier, slowly hobbled out. He still had grave clothes tightly wrapped around his hands and feet and covering his face. Jesus said to them, unwrap him and let him loose. స్తోత్రం, స్తోత్రం. ప్రజలందరి కనుల ఎదుట, ప్రజలందరూ చూస్తుండగా ఒక కార్యం జరిగింది. లాజర్ బయటికి రాని దేవుడు బిగ్గరగా కేకవేసినట్టు, ప్రభు బిగ్గరగా కేకవేసినట్టు మనం చూస్తున్నాం. రాయి దొల్లిందోయి. ఎవరి కోసం? ఒకటి ప్రవక్త కోసం రాయి దొల్లింది, రెండోది ప్రియమైన వాని కోసం రాయి దొల్లింది. అనగా లాజరు ప్రియమైన వాడని మనకు ఎక్కడ తెలుసు? యోహాను సువార్త 11వ అధ్యాయం. లాజరు భార్య మార్తా లాజరును ఆయన ప్రేమించాడు, అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, వాళ్ళని ఇంటికి రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాడు. యెరూషలేముకు దగ్గరగా ఉందని యెరూషలేము వెళ్ళాలనుకున్నప్పుడల్లా వాళ్ళ ఇంటిని జస్ట్ అలా దర్శించి, ఆయన భోజనం చేశాడో లేకపోతే అక్కడ ఏం చేశాడో ఇవన్నీ మనకు అక్కడ రాయబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచించాం. ఒక పరిశుద్ధుని కోసం లేకపోతే ప్రియమైన వాని కోసం ఆయన రాయిని దొల్లించాడు. ఒక ప్రవక్త కోసం రాయిని దొల్లించాడు. రెండోది ప్రియమైన వాని కోసం రాయిని దొల్లించాడు. అదే 44వ యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో కూడా చదివితే మనకందరికీ తెలిసినట్టు ఒక వాగ్దానం కనిపిస్తుంది. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల, మార్తా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని, నీవు దేవుని మహిమ చూడాలనేది దేవుని చిత్తం. యు షుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మోషే చూసిన మహిమను నేను నీతో చెప్పలేదా? చెప్పాను కదా, మళ్ళీ రెండోసారి చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నాను కదా అని ఆమెతో అనేను. ఎస్. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతటా వారు ఆ రాయిని తీసేశారు. రాయి దొర్లిందోయి.
దానియేలు కోసం దొరికిన రాయి, లాజరు కోసం దొరికిన రాయి. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి, ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. నేను చదువుతున్నాను. అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభు దూత వచ్చి ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఎలా దొర్లింది రాయి? ఎలా రాయి దొర్లింది అనే సంగతి మార్కు చెప్పలేదు. రాయి దొర్లిందని 4 సువార్థికులు విశ్వసిస్తున్నారు. రాయి ఎలా దొర్లింది, ఏం జరిగింది అనే దాని గురించి మత్తయి మాత్రమే చెప్తున్నాడు. రాయి దొర్లింది. దేవుని స్తోత్రం. ఏం జరిగింది? హల్లెలూయా, స్తోత్రం. After the Sabbath ended at the first light of the dawn on the first day of the week, Mary Magdalene and other Mary went to take a look at the tomb. Suddenly the earth shook violently beneath their feet as the angel of the Jehovah descended from heaven. A lightning flashed around him and his robe was dazzling with white. The guards were stunned and terrified, lying motionless like dead men. Then the angel walked up to the tomb, rolled away the stone and sat on the top of it. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోల్డ్ అవే. స్తోత్రం. దేవదూత ద్వారా దొర్లించబడింది. ఎవరి కోసం ఇది? యేసు కోసం. దానియేలు కోసం దూతను పంపించినవాడు, సింహాల గోలో పంపించినవాడు దానియేలు కోసం. రెండోదిగా మనం ఆలోచించాం, లాజరస్ కోసం తన కుమారుణ్ణి పంపించాడు. లాజరు కోసం తన కుమారుణ్ణి బెతనీకి పంపించాడు. దేవదూతను పంపించాడని కాదు, శిష్యులు పంపించాడని కాదు, తన కుమారుణ్ణి పంపించాడు. తర్వాత తన కుమారుడు నిద్రించినప్పుడు, అనగా శిలువ మరణం పొందిన తర్వాత ఆయన కోసం మరొకసారి దూతను పంపించాడు. భూకంపం కలిగింది. లాజరు బయటకు వచ్చినప్పుడు భూకంపం ఏం కలగలేదు. భూకంపం ద్వారా రాయి దొర్లినట్టుగా కాదు. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. రాయి దొర్లింది. రాయి దొలుతుంది. రాయి దొలడం అనేది వాస్తవం, అది అబద్ధం కాదు. ఆయన జననం ఎంత, మరణం ఎంత ఖచ్చితమో నిశ్చయమో, ఆయన సేవ, ఆయన బోధనలు ఎంత ఖచ్చితమో ఎంత నిశ్చయమో, ఆయన మరణం ఎంత నిశ్చయమో, ఆయన పునరుత్థానం కూడా అంతే నిశ్చయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, ఒకటి ప్రవక్త కోసం రాయి దొర్లించబడింది, రెండోది ప్రియమైన వాని కోసం రాయి దొర్లించబడింది, మూడోది ప్రభువు కోసం రాయి దొర్లించబడింది. సైనికులారా, కావలి వారులారా, రాయి దొర్లించండి అని చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. స్తోత్రం. లాజరు సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభువుని రాయిని దొర్లించమన్నారు. ఎవరో కొందరు వచ్చేసి రాయిని దొర్లించేశారు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లో నేను ముగిచ్చేస్తున్నాను నా మాటలు. ప్రభు కోసం రాయి దొర్లించబడింది. దానియేలు కోసం, లాజరు కోసం, ప్రభు కోసం దొర్లించబడినట్లుగా రాళ్ళు నా జీవితంలో, నీ కోసం, నా కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం, నీ ఆత్మీయ పరిచర్య కోసం రాళ్ళు దొర్లించబడాలి. నువ్వు రావాలి. నేను అడ్డుకునేటువంటి శక్తులన్నీ పక్కకు తొలగిపోవాలి. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి అట్టి కృప కోసం మనం ప్రార్థన చేస్తాం. రాళ్ళు తీసివేయి ప్రభువా, రాయిని దొర్లించు. మా జీవితంలో కూడా ఒక పెద్ద రాయి, అడ్డుబండగా ఉన్న రాయి, అడ్డుబండను నువ్వు తొలగించావని మేము సాక్ష్యం చెప్పాలి. మన జీవితంలో ఉన్నటువంటి రాళ్ళు, మనకు ప్రజలకి మధ్యలో ఉన్న రాళ్ళు, సజీవులకి నిర్జీవులకి మధ్యలో ఉన్నటువంటి రాయి, ఇవి తొలగాల్సినటువంటి అవసరం ఉంది. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడైన మా దేవ, రోమా సైనికులు పెట్టినటువంటి రాయిని, ఇంచుమించు ఎవరూ దొర్లించలేనటువంటి రాయిని మీ దూతను పంపి మీరు దొర్లింపజేసినందుకు మీకు వందనం చేస్తున్నాం దేవా. మీకు వందనం చేస్తున్నాం. దానియేలు కోసం, లాజరు కోసం, మీ కుమారుడైనట్టు యేసు కోసం రాయిని దొర్లించారు. అలాగైతే మా జీవితంలో కూడా అలా చేయమని అనుకుంటున్నాం. స్తోత్రం. మీరు మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనం చెల్లిస్తూ, రాళ్లను దొర్లించి పొర్లించి తీసివేయడానికి శక్తి కలిగిన దేవుడు అని నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.